రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఆయిల్ పామ్ పంటలో ఫర్టిలైజర్ మరియు న్యూట్రిషనల్ అప్లికేషన్ దాని యొక్క యాజమాన్యం సంబంధించిన వివరాలు అనేవి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ఆయిల్ పామ్ తోటలో ఈ ఫర్టిలైజర్ సంబంధించినటువంటి వ్యవహారం అనేది క్లియర్గా ఎట్లా తెలుసుకోవాలి అనే విషయాలు ఎవరు చెప్పలేదు. గతంలో ఎటువంటి వీడియోస్ ఉన్నా కానీ ఇది 2 నెలల పంట, పాంప్లెట్లలాగా కూడా ఇది 2 నెలల పంట, నాలుగేండ్లకు చేతికి వస్తుంది, తర్వాత 30 ఏండ్లు 40 ఏండ్లు చేతికి ఇస్తుంది, ప్రతి నెలకు 2 సార్లు ఆదాయం ఇస్తుంది, ఇటువంటి విషయాలు మాత్రమే తెలియజేసుకున్నాం. బట్ దీనిలో ఫర్టిలైజర్ అప్లికేషన్ అనే విషయాలు అనేది క్లియర్గా తెలియజేసుకోలేదు. అయితే ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన అంశము. అయితే క్యాజువల్గా మనం ఏ రైతైనా కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఫీల్డ్ అనేది 4-5 సంవత్సరాల తోట. అయితే ప్రజెంట్ ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు ఈ న్యూట్రిషనల్ అప్లికేషన్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలియజేసేది ఒకటి డ్రిప్పులో 13-0-45, ఫార్ములా 6, ఫార్ములా 7, ఫార్ములా 9, బోరాక్స్ అటువంటివి డ్రిప్ ద్వారా వేసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటా దాని ద్వారా వేసుకొని ఈ డ్రిప్పులో వేసుకుంటే ఇదో ఈ విధంగా లాటరల్స్ వీటి ద్వారా డైరెక్ట్ మొక్కకు 1-2 మీటర్ల దూరంలో 2 నుంచి 3 ఫీట్లు 5 ఫీట్ల దూరంలో ఈ విధంగా వస్తాయి. ఇంకో విషయం, ఇది ఒక రకమైన పద్ధతి. అయితే ఇంకో రకమైన పద్ధతి ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ యూరియా ఆర్ అమ్మోనియా కానీ పొటాష్ కానీ ఇవి చెట్టు యొక్క మొదళ్ళ నుంచి ఈ యొక్క ఇంత దూరం వరకు దీని యొక్క వేరు అనేది పెరిగిపోతుంది. ఆల్రెడీ గత వీడియోలో కూడా తెలియజేసుకున్నాం. పామాయిల్ తోటకు సంబంధించినటువంటి వీటికి ఈ వేరు వ్యవస్థ ఈ విధంగా ఇట్లా చుట్టూరా 360 డిగ్రీస్లో ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా లోపల నుంచి వచ్చేస్తాయి అన్నమాట ఇందాక తిరిగిన ఏరియాలో. సో ఈ ప్లేస్లో ఇందాక చెప్పినటువంటి ఫర్టిలైజర్లు ఈ విధంగా వేసుకున్న తర్వాత అంటే నెలలో కానీ ప్రతి 3 నెలలకు 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ మనకు ఉన్న ఫర్టిలైజర్ క్వాంటిటీ, టైము, మనకున్న పీరియడు ప్లస్ మనకు వచ్చే ఈల్డ్ బేసిస్గా, మనకున్న క్రాప్ కండిషన్ బేసిస్గా ఈ విధంగా ఇవి ఒక 40 కిలోలు 50 కిలోలు తర్వాత ఇంకో 50 కిలోలు పర్ ఎకర్ చొప్పున నత్రజని, ఫాస్ఫరస్, ఈ పొటాష్, ఈ ఫర్టిలైజర్ అనేవి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకున్న ఒక వారం 10 రోజులలో ఖచ్చితంగా బోరాక్స్ అనేది వేసుకోవాలి. బోరాక్స్ విత్ సిఎంఎస్ అనేది వేసుకోవాలి. ఇది వేసుకున్నట్లయితే వీటికి కావలసినటువంటి ఏవైతే పోషకాలు అవసరం పడతాయో ఈ యొక్క కంకి బయటికి రావడానికి, ఇక్కడ ఈ గెల అనేది ఏర్పడడానికి ఏ రకంగా అయితే అవకాశాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అనేటివి మనము ఇప్పుడు అయితే ఈ విధంగా గెలలు వస్తున్నాయి కదా. అయితే ఈ విధంగా గెలలు వస్తున్న వాటికి ఏవైతే ఉన్నాయో ఈ విధంగా గెలలు రావాలంటే కంప్లీట్గా ఈ విధంగా గెలలు రావాలంటే ఫర్టిలైజర్ అనేది చాలా క్లియర్గా వేస్తేనే సెట్ అవుతుంది. రైతు సోదరులు ఈ విషయాలన్నిటివి చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి. ఇవి పైన మేల్ ఫ్లవర్స్ కింద ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి అనేది కూడా మనం పాత వీడియోలో తెలియజేసినాము. అయితే పైనుంచి పాలిగ్రెయిన్స్ అనేటివి కింద పడుతుంటాయి. కింద పడుతున్న దాని తరుణంలో కింద ఆటోమేటిక్గా అవి వచ్చేస్తుంటాయి. ఇది ఆయిల్ పామ్ తోటకు సంబంధించి ఫర్టిలైజర్ అండ్ న్యూట్రిషనల్ అప్లికేషను. ఇట్లా ఇప్పుడు ఫర్టిలైజర్ వేసే తరుణంలో ఫర్టిలైజర్ వేయక ముందు కానీ ఫర్టిలైజర్ వేసిన తర్వాత కానీ ఖచ్చితంగా డ్రిప్ ద్వారా నీరు అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఒకవేళ నా దగ్గర నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నేను డ్రిప్ పెట్టుకోలేను అని కూడా ఏ రైతు అనుకోరాదు. ఎందుకంటే ఎట్లయినా ఉండని
డ్రిప్ ఉంటే దీనికి ఎట్లయినా కానీ నీరు నీరు ఏ విధంగా ఉన్నా కానీ నీరు సదుపాయం అనేది చాలా క్లియర్గా బాగుంటుంది. మనం లాటర్స్ అనేది ఉంటాయి, నీరు అనేది పొదుపుగా ఉంటుంది, ప్లస్ ఎక్కువ కలుపు రాకుండా ఉంటుంది, ఫర్టిలైజర్ అనేది లాస్ కాకుండా ఉండదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ రకమైన ఉపయోగాలు ఉంటాయి డ్రిప్ ఉండడం వల్ల. డ్రిప్ లేకపోతే ఇందాక చెప్పినవన్నీ నష్టాల కిందికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా 360 డిగ్రీల్లో ఫర్టిలైజర్స్ మనం అప్లికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫర్టిలైజర్ అనేది ప్రతి 3 నెలలకు 3 నెలలు 4 నెలలు కానీ 2 నెలలకు 5 నెలలకు కానీ ఈ విధంగా ఫర్టిలైజర్ ప్రతి చెట్టుకు వేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, ఒక ఎకరకు ఉన్న 54 చెట్లు 50 చెట్లు 60 చెట్లు ఉన్నట్టు, అంటే ఏ రకంగా వేసుకున్నా కానీ ఈ చెట్లు ఎన్నైతే ఉంటాయో ఆ చెట్లకు సంబంధించినటువంటి ఫర్టిలైజర్ అనేది ఇంత మోతాదులో వేసుకుంటే ఆ ఫర్టిలైజర్ అనేది ఆటోమేటిక్గా మొక్కకు అందుతాయి. ప్లస్ ఇందాక చూపించినటువంటి గెలలు అనేటివి మంచిగా వస్తాయి, రైతుకు కూడా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి రైతు సోర్లు ఏం చేయాలంటే గెలలు వస్తున్నాయి కదా, రైతుకు ఇన్కమ్ వస్తుంది అన్నట్లు సంబరపడిపోయి గెలలు కట్ చేయడం కానీ, కింద సైడ్ నుంచి ఈ ఆకులు కట్ చేయడం కానీ, ఫర్టిలైజర్ అప్లికేషన్ కానీ మర్చిపోతుంటారు. అట్లాంటివి చేయకూడదు. ఖచ్చితంగా ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది ఎంత మంచిగా చేస్తే అంత దిగుబడి నీకు ఇస్తుంది. ఇది ఆయిల్ పామ్ తోటలో ఫర్టిలైజర్ యొక్క యాజమాన్య పూర్తి వివరాలు. రైతు సోర్లు ఈ యొక్క వివరాలు అనేటివి అన్నీ తెలుసుకొని మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రెండు దాబనగా